వై ఈజ్ ద పాస్ట్ రిపీటింగ్? సాధారణంగా మనం జీవితంలో ఎదుర్కొనే సమస్యలన్నీ కూడా గతంలో మనల్ని ఇబ్బంది పెట్టినవే ఇప్పుడు ఇబ్బంది పెడతా ఉంటాయి, ఇక ముందు కూడా ఇబ్బంది పెడతా ఉంటాయి. సో వాట్ వీఆర్ ఫేసింగ్, సాధారణంగా ప్రతి ఒక్కళ్ళకి మాటి మాటికి జీవితంలో రిపీట్ అవుతూ ఉంటాయి, మళ్ళా ఎదురొస్తూ ఉంటాయి, ఇబ్బంది పెడుతూ ఉంటాయి. జీవితాంతం వీటితో యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో పడిపోవడము అంటే, చూడండి, మార్మన్స్ పొందినప్పుడు అనుకుంటాం ఇక ఏమీ చేయకూడదు అని. ఇక నేను ఒక వారము, 2 వారాలు, నెల, 2 నెలలు, 3 నెలల తర్వాత నెమ్మదిగా ప్రార్థనా జీవితంలో సన్నగిల్లిన తర్వాత మళ్ళా పాత బలహీనతలు వస్తూ ఉంటాయి. ఆ తర్వాత మళ్ళా కొంతకాలం ఇలా ఇలా జీవితాంతం నడుస్తూ ఉంటుంది. ఈ మాట అనకూడదు అనుకుంటాం, ఈ పని చేయకూడదు అనుకుంటాం, అది చేస్తూ ఉంటాం. సో దిస్ పాస్ట్ సమ్టైమ్స్ టార్మెంటింగ్. ఎంతమంది ఇలాగే గతం మిమ్మల్ని ఎప్పటి నుంచో వయసు పెరిగే కొలది కూడా గతం వెంబడిస్తూ ఉంది? ఎంతమంది ఇంకా నేను జయించేశాను అనుకున్నాను కానీ ఇంకా జయించలేకపోయానేటి అని ఇంకా ఎంతమంది ఆందోళనలో ఉన్నారు? అందరి జీవితాల్లో కూడా ఇలాగే ఇబ్బంది పడుతూ ఉంటాయి. ప్రార్థన చేద్దాం అనుకుంటాం, ప్రార్థన చేస్తారు, ఆరంభిస్తారు, మళ్ళా ప్రార్థన లేని జీవితంలో పడిపోతూ ఉంటారు. ఇది జీవితకాలం యుద్ధం జరుగుతూ ఉంటుంది. వై ఈజ్ ద పాస్ట్ రిపీటింగ్? ఎందుకు మన గతంలో ఉండే బలహీనతలు కానీ పొరపాట్లు కానీ ఎప్పుడూ మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి? ఉదాహరణకి పీనాస్తనం. బాల్యంలో ఉండేటువంటి పీనాస్తనము ఇప్పుడు వృద్ధాప్యంలో కూడా చూస్తున్నాం. సో దట్స్ దేర్. ఎందుకంటే అవర్ పాస్ట్ పెయిన్ విచ్ ఈజ్ అవర్ ప్రజెంట్ పెయిన్ హ్యాస్ మెనీ రూట్స్. గతంలో మనకుండేటువంటి గత ఇబ్బంది, గత బలహీనతలు, ఇప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి బలహీనతలకి చాలా వేర్లు ఉన్నాయి. దెర్ ఆర్ సో మెనీ రూట్స్. ద పాస్ట్ పెయిన్ విచ్ ఈస్ అవర్ ప్రజెంట్ పెయిన్, ఇంతకు ముందు ఉండేటువంటి నొప్పి, ఇంతకు ముందు ఉండేటువంటి బాధ, అది ఇప్పుడు కూడా మళ్ళా వచ్చింది అంటే దాని అర్థము దానికి చాలా వేర్లు ఉన్నాయి. ఓకే, ఈరోజు మీరు ఆ వేర్లను పెరికి వేయడము ఆరంభించుదురుగాక. ఎవ్రీథింగ్ ఇస్ ఎ విజ్డమ్ ప్రాబ్లం. ఏంటి వేర్లు? ఓకే, కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. నెంబర్ 1, ద రూట్, వేర్లు అన్నమాట. గత బాధ, ఇప్పుడు బాధ, దీనికి కొన్ని వేర్లు ఉన్నాయి. ఇప్పుడు మనం బాధపడుతున్నామంటే ఒకప్పుడు గతంలో ఇది మనల్ని బాధ పెట్టిందే, లేకపోతే మీ తల్లిదండ్రులని, లేకపోతే మీ పితరులని, లేక ఎవరినో ఒకరిని బాధ పెట్టింది. అదే బాధ ఇప్పుడు నిన్ను పెడుతుంది. పాస్ట్ పెయిన్ హ్యాస్ రూట్స్ అండ్ ద ప్రజెంట్ పెయిన్ హ్యాస్ రూట్స్. గత బాధ, ప్రస్తుత బాధకి వేర్లు ఉన్నాయి. వీటిలో కొన్ని వేర్లను మనం చూద్దాం. నెంబర్ 1 is ఫియర్ ఆఫ్ ల్యాక్. లేమి యొక్క భయం. ఆహారం ఉండదేమో, రేపు పొద్దున్న నేను కష్టపడతానేమో, విల్ ఐ బి పోర్, రేపు పొద్దున్న నేను బీదవాడైపోతానేమో, ఏమీ లేకుండా అయిపోతానేమో. ఇది ధనవంతులకి ఉంటుంది, బీదవాళ్ళకి ఉంటుంది, మధ్యతరగతి వాళ్ళకి ఉంటుంది, ఎవ్రీబడి. ద ఫియర్ ఆఫ్ ల్యాక్, లేమి యొక్క భయం. నెంబర్ 2, ఫియర్ ఆఫ్ ఫ్యూచర్, భవిష్యత్తు యొక్క భయం. భవిష్యత్తులో ఏమవుతుందా? హౌ విల్ బి లివ్ ఇన్ ద ఫ్యూచర్. ద ఫియర్ ఆఫ్ ఫ్యూచర్, భవిష్యత్తు యొక్క భయం. ఏమో నా పిల్లలకి, నాకు ఎలాగుంటుందో. ద ఫియర్ ఆఫ్ ల్యాక్ అండ్ ద ఫియర్ ఆఫ్ ఫ్యూచర్. ఇంకొక 3వ వేరు చెప్తాను. ఇతరులకు జరిగింది నాకు కూడా జరుగుతుందేమో. వాట్ హ్యాపెన్ టు అదర్స్ మే ఆల్సో హ్యాపెన్ టు యూ. దిస్ ఈస్ అనదర్ ప్రాబ్లం. సాధారణంగా వాళ్ళకి యాక్సిడెంట్ అయింది, వాళ్ళకి ఈ రోగం వచ్చింది, వాళ్ళకి ఇలా జరిగింది, వాళ్ళకి అబార్షన్ అయింది, వాళ్ళకి అప్పులు పాలైపోయారు, వాళ్ళు ఇల్లు అమ్మేసుకున్నారు, వాళ్ళ పిల్లలు ఇలాగా. ద సర్కమ్స్టాన్షియల్ ఫియర్. ఈ 3 రూట్స్. బట్ ఇలాంటివి జీవితాంతం వెంబడిస్తూ ఉంటాయి. ఒకసారి వచ్చిన భయము జరిగింది పోదు. ఇట్ విల్ నాట్ గో, ఇట్ విల్ కీప్ ట్రబులింగ్ యూ. దేవుడు మనకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ పరలోకంలో ఇచ్చేసాడా లేదా? హి హస్ గివెన్ ఆల్ థింగ్స్ బట్ స్టిల్ వి స్ట్రగుల్. నౌ 3 ఉన్నాయి. ఫియర్ ఆఫ్ ల్యాక్, లేమి యొక్క భయం. ఫియర్ ఆఫ్ ఫ్యూచర్, భవిష్యత్తు యొక్క భయం. ఇతరులకి జరిగిన పరిస్థితుల వల్ల మనకు భయం వచ్చి ఆ భయము మన తరాల్లో కూడా వెళ్ళిపోతుంది. ఎంతమందిలో ఈ 3 వేర్లు ఉన్నాయి? How many of you see this 3 kind of roots? Okay, let's study ఎలాగా ఈ గతాన్ని ఆపాల. How to stop repeating the past. ఈ గతం అనేటువంటిది ఇప్పుడు ఇబ్బంది పెడుతుంది. ఇది ఇక్కడతో ఆగిపోయి ఇక మళ్ళా నీ జీవితంలో రాకుండా ఉండడం ఎలా? మొదట ఏం చెప్పానంటే, గతంలో ఉండే నొప్పి, గతంలో ఉండే బాధ, ఇప్పుడు ఉండే బాధకు వేర్లు ఉన్నాయి. ఆ వేర్లు ఏంటో ఇక్కడ చెప్పాను. రైట్. 1 యోహాను 2:10.
తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణమేదియూ లేదు. He that loveth his brother abideth in the light, and there is none occasion of stumbling in him. Stumbling అంటే పడిపోవడం, బాధపడడం, మాట మాటికి ఏదైతే రాకూడదు అనుకుంటున్నామో అదే ఇబ్బంది పడుతుంది అనమాట. వాట్ యు డోంట్ వాంట్ ఈస్ ఆల్వేస్ కమింగ్ అండ్ బాదరింగ్ యూ. అంటే ఇక్కడ ఏం చెప్తుంది? ప్రేమ. సహోదరుని ప్రేమించాలి. సహోదరుని ప్రేమించాలంటే ముందు మనము దేవుడు మనం ప్రేమిస్తున్నాడని తెలుసుకో. అంటే ఇక్కడ ఈ వేరుకి దీనికి సంబంధించింది ఏంటి? గాడ్ ఈజ్ లవింగ్ అస్. ఈ వేరులో లోపం ఉండడం వల్ల ఇవన్నీ ఉన్నాయి. ఎందుకు ఈ భయాలు? ఇందాక చూస్తాం, లేమి యొక్క భయం, భవిష్యత్తు యొక్క భయం, ఇతరులకు జరిగింది మనకు జరుగుతుందేమో అనేటువంటి భయం. మరి ఈ వేర్లు మనలో ఉండి మనల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నాయి అంటే మనము ప్రేమించడంలో ఉండేటువంటి లోపం. ఈ లోపం ఎందుకు వస్తుంది అంటే మనము దేవుని ప్రేమను పూర్తిగా పొందుకోలేకపోతున్నాము. దట్ వీఆర్ నాట్ లవింగ్ గాడ్. అయితే దేవుని ప్రేమను మనము ఈ లోకములో దేవుని ప్రేమను ఎలా పొందుకుంటాం? మనము శరీరరీతిగా ఉండే ప్రేమ వేరు. మరి దానికి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే తల్లిదండ్రులు వారికి పుట్టిన పిల్లల్ని వాళ్ళు ప్రేమిస్తారు శరీరరీతిగా. ఆ తల్లి గర్భంలోంచి పుడతాడు కాబట్టి వారి కుటుంబంలో మరి వారు ఏకమైనప్పుడు వారికి వాళ్ళు పుడతారు కాబట్టి వివాహములో బహుగా ప్రేమిస్తారు. సో అది శరీర సంబంధమైనటువంటి ప్రేమ, భార్య భర్తల ప్రేమ, స్నేహితుల ప్రేమ. మరి ఇక్కడ దేవుడు కనపడ్డాయే కదా, ఆయనను ప్రేమిస్తున్నాడు అనడానికి. ఇక్కడ తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, స్నేహితుడు ఉన్నాడు. కానీ వాళ్ళందరికీ కొన్ని పరిమితులు ఉంటాయి. కొన్ని చేయగలరు, కొన్ని చేయలేరు. కానీ సమస్తము సాధ్యమైన దేవుడు అసలు ఎక్కడ కనపడ్డాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ ప్రేమ అనేది మనం ఎలా పొందుకోవాలా? విశ్వాసము ద్వారా పొందుకోవాలి. సో లవ్ కమ్స్ ఫ్రమ్ ఫెయిత్. దిస్ కైండ్ ఆఫ్ లవ్ కమ్స్ ఫ్రమ్ ఫెయిత్. విశ్వాసం ఎలాగొస్తుంది? దేవుని వాక్యము వినటం ద్వారా. సో ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ ద వర్డ్. మరి ఆ వాక్యము ఏదైనా వాక్యం అయి ఉండొచ్చా? కృపా వాక్యం అయి ఉండాలా? ద వర్డ్ ఆఫ్ గ్రేస్. దేవుడు ఏం చెప్పాలనుకుంటే ఆ వాక్యం మనము వినాలి. సరే, ఆ వాక్యము వినకపోవడం వల్ల ఏమవుతుంది? హృదయం కఠినం అయిపోవడం వల్ల. చూడండి, ఎంతమంది భోజనము చేయకపోవడం వల్ల నీరసమైపోతుంది. నీళ్లు తాగకపోవడం వల్ల నీరసమైపోతుంది. అంటే ఈ వినేటువంటి వాక్యము దేవుడు నన్ను ఇంకా ప్రేమిస్తున్నాడని కంటిన్యూస్ గా తీసుకోకపోవడం వల్ల, ఒక్కొక్కసారి మనలో లోపము రావడం వల్ల, దీనివల్ల మన గతంలో ఉండేటువంటివి మనల్ని మళ్ళీ అటాక్ చేస్తూ ఉంటాయి. 1 యోహాను 2:20, 1 John 2:20. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందినవారు కనుక సమస్తమును ఎరుగుదురు. But you have an unction from the Holy One, and you know all things. Who is the one who can give you unction? ప్రేరేపణ. పరిశుద్ధాత్ముడు లోపల నుంచి ప్రేరేపించాడు. పలానా టైంలో దేవుని వాక్యం వినండి. ప్రేరేపణ. పొద్దున్న ప్రార్థన చేయి, ఇది చేసుకో, అలా చేసుకో, ప్రేరేపిస్తూ ఉంటుందంట పరిశుద్ధాత్మ. అయితే ఎవరైతే యేసయ్యను నమ్మారో వారిలో ఈ పరిశుద్ధాత్మ ఉంటుంది. ఇది మనకు అన్ని విషయాలు బోధిస్తుందంట. అయితే మనము ఈ పరిశుద్ధాత్మను అడగాల. ఎంతమందికి మళ్ళా మీ గతము మాటి మాటికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటారని కోరుకుంటున్నారు? హౌ మెనీ ఆఫ్ యు వాంట్ టు స్టాప్ ద పాస్ట్? సో ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మను అడగాల. హోలీ స్పిరిట్ టీచ్ మీ. ఎక్కడెక్కడ నాకు కఠినమైపోయానో అక్కడ నేను వాక్యం అనే సుత్తితోటి దాన్ని పగలగొట్టి మాంసపు గుండిగా చేసుకోవడానికి నాకు సహాయం చేయ పరిశుద్ధాత్ముడు అన్న వారందరికీ ఈరోజు గత బాధలు ఆగిపోవును గాక. మెనీ ఆఫ్ ద పాస్ట్ సారోస్ can be stopped. Mountains can be uprooted. Valleys can be filled. కొండలను పక్కన పెట్టేయచ్చు, లోయలను నింపేసేయచ్చు. అంటే ఇలా కావాలంటే నాలో ఏదో లోపం ఉంది అంటే మన హృదయం బహుఘోరమైంది కరెక్టే, మనం ధైర్యంగా చెప్పగలగాలి. ఎందుకంటే దేవుని వాక్యంలో ఉంది. ప్రతి మనుషుడు అబద్ధికుడు అవని, దేవుడు ఒక్కడే సత్యవంతుడు. God says your heart is not good. Yes, we need to now work with our heart. అంటే మన హృదయంలో పని చేయాల్సినటువంటి అవసరం మనకి ఉంది ప్రతి విశ్వాసం. ఈ లోకములో మనకు చదువుకోవాలి, ఆ పని చేయాలి, ఈ చేయాలని చెప్తారు. కానీ హృదయంలో ఎక్కడ ఈ పొరపాటు ఉంది, ఎలాగ దాన్ని బాగు చేసుకోవాలనేటువంటిది పరిశుద్ధాత్ముడు మాత్రమే చెప్పగలడు. ఓన్లీ గాడ్ కెన్ టెల్ త్రూ హిస్ స్పిరిట్. Lord Jesus, I want this nature in my life. I want to be anointed with this. Nenu na pillalu vancham. We need this quality, a new beginning in our lives, my Lord. Spirit of determination, spirit of passion come upon their lives, Lord Jesus. అయ్యా, ఆ విశ్వాసాన్ని పెంచి వారు హృదయములో ఆ కఠినత్వాన్ని పోగొట్టుకునే వరకు తీసుకునే వాక్యము గల దృఢమైన హృదయాన్ని ఈరోజు అందరికీ దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.
ఆమె